హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్. ఈరోజు మనము అరటి పొందతో సింపుల్గా మజ్జిగ కూట ఎలా చేసుకోవాలనేది మన వీడియో. చాలా సింపుల్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. చూడండి, ఇది అరటి పొంద, బనానా స్టెమ్ అంటారు కదా, అది మన ఊర్లలో అయితే మంచిగా దొరుకుతుంది. ఇక్కడైతే నేను కొనుక్కున్నాను. 1 గంట ముందు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను. 1 కప్పు పెరుగు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని 1 స్పూన్ పెరుగు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు నేను వేసుకున్నాను ఫ్రెండ్స్, అది వీడియో తీసే ముందు మిస్ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము. ఇది కట్ చేయడమే మంచిగా గమనించుకోవాలి. చూడండి, ఇలా నార వస్తుంది. ఇలా చేత్తో పట్టుకొని ఇలా లాగి ఇలా తిప్పితే ఈజీగా నార అన్నది వచ్చేస్తుంది. అలా పూర్తిగా ఒకేసారి కట్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. 2 పీసులే కట్ చేసుకొని ఇలా నార తీసుకొని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఉంచుకున్నాం కదా మజ్జిగ నీళ్ళు, వాటిలో వేసుకోవాలి. ఇలానే 2 పీసులే కట్ చేసుకొని నార తీసుకొని ఇలా కట్ చేసుకొని మన నీళ్ళల్లో వేసుకోవాలి. ఒకేసారి పూర్తిగా కట్ చేసుకోకండి, కలర్ మారిపోతుంది. ఇలా మజ్జిగ నీళ్ళల్లోకే వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకుంటే కలర్ మారిపోతుంది. చూడండి ఎంత నార వచ్చిందో. చాలామంది ఈ నారని ఎండబెట్టి దీపం కూడా వెలిగిస్తారు, బత్తిలాగా చేసి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న ముక్కలనంతా కుక్కర్లో వేసుకుందాము. నేనైతే ఈ నీళ్ళు వాడలేదు ఫ్రెండ్స్, ఈ నీళ్ళు పడేసి ఫ్రెష్ నీళ్ళు తీసుకుంటున్నాను. కొద్దిగా కలర్ మారిపోతుందని నేను ఆ నీళ్ళు వేయడం లేదు. కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను. నీళ్ళు అయితే కొద్దిగానే వేసుకోవాలి, ఒక 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. అది ఉడుకుతూ ఉంటుంది కదా, ఆ లోపల మనము వీటిని అన్నిటినీ గ్రైండ్ చేసుకుందాం. జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. పచ్చిమిరపకాయలు అన్నది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిశనగపప్పు 1 స్పూన్ తీసుకున్నాను, 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరి. ఎవరికైనా అర్జెంట్ ఉందంటే వేడి నీళ్ళతో కూడా నానబెట్టుకోవచ్చు, తొందరగా నానిపోతుంది. పచ్చిశనగపప్పుని ఇప్పుడు గ్రైండ్ చేసుకునేసాను కదా, మన కుక్కర్ కూడా విజిల్ వచ్చేస్తుంది. బనానా స్టెమ్ అనేది చాలా మంచిది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి. ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ అండ్ అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఇది అప్పుడప్పుడు తీసుకుంటే చాలా మంచిది. మనం యూత్ అయితే ఖచ్చితంగా వారానికి ఒకసారైనా తీసుకోవాలి. అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ బనానా స్టెమ్లో. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని పూర్తిగా ఈ ముక్కల్లోకి వేసుకుందాం. మీకు కనబడదనేసి నేను కడాయిలోకి మార్చుకొనేసాను. నీళ్ళు ఎక్కువేం అవసరం ఉండదు ఫ్రెండ్స్, జస్ట్ మనం మిక్సీ కడిగి ఆ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. కూట అంటే అది కొద్దిగా గట్టిగానే ఉండాలి. దీని రైస్లోకి కానీ చపాతీలోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి, మీరే చెప్తారు, నేను చెప్పడం కాదు. చాలా రకాలుగా వండుకోవచ్చు. సలాడ్ చేసుకుంటారు, రాయితా చేసుకుంటారు, అలాగే ఇది వేపుడు చేసుకుంటారు, జ్యూసు. ఫస్ట్ మన షార్ట్ వీడియోస్లో మనది ఫస్ట్ వీడియో ఇది బనానా స్టెమ్ జ్యూసే ఉండదు. వారానికి ఒకసారైనా ఇలా కూర వండుకోకపోయినా జ్యూస్ చేసుకొని తాగితే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను పోపుకి రెడీ చేసుకుంటున్నాను. మెంతులు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా హింగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు.
పెరుగన్నది ఇలా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని, నేను చిన్న బౌల్ తీసుకున్నాను, మీరు కొద్దిగా పెద్ద గిన్నెలో వేసుకొని మిక్స్ చేసుకోండి. అది దగ్గర పడిన తర్వాతనే పెరుగు వేసుకోవాలి. తర్వాత మనం పచ్చివి కూడా వేసుకున్నాం కదా అని పచ్చివాసన కూడా పోవాలి. పెరుగు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు. ఇలా జస్ట్ అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ కట్టేయాలి. కట్టేసి ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని పోపు వేసుకుందాం. ఫస్ట్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎవరికైతే పడదంటారో ఇలా వేగిన తర్వాత తీసి పడేసేయచ్చు. ఆవాలు, జీలకర్ర చిటపట అయిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ కట్టేసి కొద్దిగా పసుపు వేసుకుందాము. కలర్ కోసమే ఫ్రెండ్స్ పసుపు అన్నది. కొద్దిగా హింగు వేసుకుందాం. ఇప్పుడు మనం రెడీ అయిన కూట్లోకి వేసుకునేద్దాం. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, మెంతులు ఎవరికైతే పడదో వాళ్ళు తీసి పడేసేయండి. కొద్దిగా చేదు ఉంటాయి కదా, మాకంటే అలవాటే, మేము తింటాము, అందుకే నేను తీయలేదు. ఎవరికైతే మీకు పడదో మీరు తీసేయండి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.